మన దేశంలో మహిళలపై జరిగే నేరాలు, ఘోరాలు అన్నీ ఇన్ని కావు. ఏదైనా సమస్య వస్తే వారికి అండగా నిలవడం మాని వారిపైనే నింద మోపే ఘటనలు జరుగుతున్నాయి. ఒకరిద్దరు అండగా నిలిచినా అవమానించే వాళ్ళు మాత్రం చాలా మందే ఉన్నారు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే మహిళలకు ఆదరణ తగ్గుతుంది. మహిళకు మహిళే శత్రువుగా మారుతుంది. జనం తీరు మారడం లేదు. ముఖ్యంగా సినిమా హీరోయిన్ల వ్యక్తిగత విషయాలపై జనం మాట్లాడుకునే తీరు నీచంగా ఉంటుంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినా, స్టార్ హీరోయిన్ అయినా వేధింపులు తప్పడం లేదు, అవమానాలు తగ్గడం లేదు. ఇక అసలు విషయంలోకి వస్తే నాగచైతన్య, సమంత విడాకులు తీసుకొని 3 ఏళ్ళు అవుతుంది. ఇక ఇప్పుడు నాగచైతన్య మరో పెళ్లికి కూడా సిద్ధమయ్యాడు. త్వరలో పెళ్లి కూడా ఉంది. అయినప్పటికీ సమంత, నాగచైతన్యపై ఇంకా ట్రోలింగ్ జరుగుతూనే ఉంది. వ్యక్తిగతంగా చెప్పాలంటే సమంత మానసికంగా కృంగిపోయింది. మయోసైటిస్ వ్యాధితో పోరాడుతూనే లైఫ్లో నిలదొక్కునే ప్రయత్నం చేస్తుంది. అంతటి కష్టంలో ఉన్న ఆమెను జనం మాత్రం వదిలిపెట్టడం లేదు. శాంపై ఇప్పటికే ఎక్కడో ఒక చోట విమర్శలు, ట్రోలింగ్ సాగుతూనే ఉన్నాయి. సమంతనే కాదు, పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ పరిస్థితి కూడా మరీ దారుణంగా ఉంది. భర్తతో విడిపోయాక రేణుదేశాయ్ అనేక బాధలు పడింది. ఎన్నో అవమానాలను ఎదుర్కొంది. ఆమె పిల్లలు కూడా పెద్దవాళ్లయ్యారు. పవన్ కళ్యాణ్తో విడిపోయి ఇన్నేళ్ళు అవుతున్నా నెట్టింట మాత్రం ఆమెపై ట్రోలింగ్ సాగడం లేదు. పవన్ ఫ్యాన్స్ సైతం సోషల్ మీడియాలో ఆమెపై కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. దానికి బదులిస్తూ రేణు ఇంకా మానసిక క్షోభను అనుభవిస్తూనే పిల్లల కోసం సంతోషంగా బతుకుతుంది. తమిళ హీరో జయం రవి కూడా తన భార్యకు విడాకులు ఇచ్చినట్లు ప్రకటించాడు. ఇక అప్పటి నుంచి ఆర్తిపై ట్రోలింగ్ స్టార్ట్ అయింది. పిల్లలను రక్షించుకొని వారి ఆనందాన్ని మాత్రమే తాను కోరుకుంటానని ఆర్తి చెప్పింది. అయినప్పటికీ జయం రవి ఫ్యాన్స్ మాత్రం ఆమెను విడిచిపెట్టలేదు. జయం రవి మీడియా ముందుకొస్తున్న ప్రతిసారి ఆర్తిని ట్రోలింగ్ చేస్తూ ఆనందపడుతున్నారు. వీళ్ళందరి పరిస్థితి ఒకేలా ఉంది. అంతెందుకు, సూపర్ స్టార్ రజనీకాంత్ కూతుర్ని కూడా జనాలు విడిచిపెట్టలేదు. హీరో ధనుష్, ఐశ్వర్య విడిపోయాక తప్పంతా ఐశ్వర్యనే చేసిందంటూ అవమానించారు. సూపర్ స్టార్ కూతురు అనే విషయాన్ని కూడా మరిచి నీచంగా పోస్టులు పెట్టారు. ఇక మెగా డాటర్ నిహారికను కూడా చాలా మంది ఇప్పటికే అవమానిస్తూనే ఉన్నారు. ఆమె కూడా ఓ బాధితురాలని చెప్పాలి. చైతన్య జొన్నలగడ్డ నుంచి విడిపోయాక నిహారికకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో అనేక పోస్టులు వైరల్ అయ్యాయి. నిహారికదే తప్పు అన్నట్లు ట్రోల్స్ కూడా పెరిగాయి. నెట్టింట వినిపిస్తున్న ట్రోలింగ్స్, కామెంట్స్ వల్ల మెగా కాంపౌండ్ హీరోలు కూడా బాధపడుతూనే సైలెంట్ అయిపోయారు. నిహారిక కూడా కొన్నాళ్ల పాటు ఇంటి నుంచి బయటకు రాలేని పరిస్థితి వచ్చింది. వీళ్లు మాత్రమే కాదు, జీవి ప్రకాష్ నుంచి విడిపోయిన సైంధవి పరిస్థితి కూడా అలానే ఉంది. అలాగే అభిషేక్, ఐశ్వర్య పరిస్థితి కూడా దారుణంగా ఉంది. అభిషేక్తో విడిపోవడానికి ఐశ్వర్యదే తప్పంటూ ప్రచారం సాగుతుంది. ట్రోలింగ్స్ అనేవి సినీ సెలబ్రిటీల జీవితాల్లో చీకటిని నింపుతున్నాయి. జనం తీరు మారడం లేదు. సందర్భం ఏదైనా, పరిస్థితి ఎలా ఉన్నా హీరోయిన్లనే అందరూ టార్గెట్ చేస్తున్నారు. మహిళలకు భరోసానివ్వాల్సింది పోయి తమ అభిమాన హీరోలపై ఉన్న ప్రేమతో ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెడుతున్నారు. సినీ పరిశ్రమలో చాలా మంది నటీమణులు ఇంకా బాధితులుగానే కనిపిస్తున్నారు. విడిపోవడం అనేది పూర్తిగా వారి వ్యక్తిగతం కదా, అందులో తప్పెవరిది అనేది అందరికీ అనవసర విషయం. ఇలాంటి విషయాల్లో అందరూ మహిళల్ని నిందించడం ఏంటి? అభిమానులారా, కాస్త ఆలోచించండి. హీరోయిన్లను ఆటబొమ్మల్లా చూడకండి. వినోదాన్ని పంచే వారి విలువను దిగజార్చకండి ప్లీజ్.